నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, అవతలోడికి మాత్రం రెండు కళ్ళు పోవాలి అన్న సిద్ధాంతం అక్కడ వర్కౌట్ అయిందా? శాశ్వత శత్రువు నా మాజీ ఎమ్మెల్యే దెబ్బ కొట్టగలిగారా? నేను గెలవకున్నా పర్లేదు కానీ ఫలానా పార్టీ అభ్యర్థిని ఓడించి తీరాలి అన్న పంతం నెగ్గించుకున్నారా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటైన పంతాలు పట్టింపులు? లెట్స్ వాచ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాత్రం కరణం కుటుంబాన్ని శాశ్వత శత్రువుగానే భావిస్తున్నారట. చీరాల నియోజకవర్గంలో తన ఉనికిని లేకుండా చేసిన కరణం బలరాం కుటుంబంపై రివెంజ్ తీర్చుకున్నారన్నది లేటెస్ట్ టాక్. చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి తాను గెలవడం కన్నా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ను ఓడించడానికి ఎక్కువగా రాజకీయం చేశారని, పక్క ప్లాన్ తో వర్కౌట్ చేశారని అంటున్నారు స్థానిక పరిశీలకులు. 2 నెలల క్రితం వరకు వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేసి తన మకాం తిరిగి చీరాలకు మార్చేశారు. తన రాజకీయ ప్రయాణం చీరాలతోనే ముడిపడి ఉన్నందున వైసీపీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా చెప్పుకొచ్చారాయన. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరిన ఆమంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీడీపీ నేత కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఓడినా వైసీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అన్నీ తానే నడిపించారాయన. అయితే అనూహ్యంగా బలరాం వైసీపీకి మద్దతు తెలపడంతో ఆమంచి హవా తగ్గింది. ఆ క్రమంలోనే తనకు ఇష్టం లేకున్నా పర్చూరు వెళ్లాల్సి వచ్చింది కృష్ణమోహన్. వైసీపీ అధిష్టానం చివరి నిమిషంలో అయినా తనకు చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తుందని ఆయన భావించారు. కానీ కరణం వెంకటేష్ పేరు ప్రకటించడంతో ఫైర్ అయ్యారు ఆమంచి. తర్వాత వెంకటేష్ ను ఓడించడమే లక్ష్యంగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి పోటీలో నిలిచారాయన. ఆమంచి వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, టీడీపీ అభ్యర్థి ఎం మాలకొండయ్యల మధ్య ముక్కోడపు పోటీ జరిగింది. నామినేషన్ వేసిన నాటి నుంచి గట్టిగానే ప్రచారం నిర్వహించిన కృష్ణమోహన్ తనకు కలిసొచ్చే అన్ని వనరులను ఉపయోగించుకున్నారట. అలాగే వైసీపీ ఓట్లను చీల్చడమే టార్గెట్ గా పనిచేశారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. చివరి వరకు పోరాడినా ఓ దశలో తాను గెలవలేనని ఫిక్స్ అయ్యాక వేటపాలెం మండలంలోని తన సన్నిహిత నేతలకు అవసరాన్ని బట్టి తనకు పడే ఓట్లను టీడీపీ అభ్యర్థి కొండయ్యకి టర్న్ చేయించమని చెప్పారట. ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద గట్టిగానే పడిందన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్నమాట. చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యకు 20,984 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కు 41,859 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే కొండయ్యకు 72,700 ఓట్లు పోలవగా ఇక్కడే బాపట్ల ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ కి 92,781 ఓట్లు పోలయ్యాయి. అంటే 20,081 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థికి క్రాస్ అయ్యాయి. ఆమంచి వ్యూహం వల్లే టీడీపీ ఎంపీ అభ్యర్థికి ప్లస్ అయి ఉండొచ్చన్న అభిప్రాయం గట్టిగానే ఉంది. ఆమంచి కసిగా పోటీలో దిగకున్నట్లయితే చీరాల సీటు ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడుండేదని, త్రిముఖ పోటీలో ఆయన గెలవకున్నా కరణం వెంకటేష్ ను మాత్రం ఓడించగలిగారనే చర్చ జోరుగా జరుగుతోంది. నియోజకవర్గంలో మరి కింద పడ్డా తనదే పైచేయిగా భావిస్తున్న ఆమంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, మరేదైనా ప్లాన్ ఉందా అన్నది తేలాల్సి ఉంది.